మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నారు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు బబులోను దేశములో బానిసగా నివసిస్తున్న దినాలవి. అతడు పరిస్థితులను బట్టి బానిస కానీ భక్తి విషయములో తాను బానిస కాడు. అతడు రోజుకు 3 సార్లు వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగిన వాడు. దానియేలు దేవునికి మనుషులకి కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. అందుకని రాజు అతనిని రాజ్యములో ప్రధాన అధికారులలో ఒక అధికారిగా చేశాడు. అయితే ఇది అందరికీ నచ్చదు కదా. అసూయపరులు ఉంటారు. అసూయపరులైన వారు ఆ అధికారులు అతన్ని తప్పించాలని ఆలోచించి ఒక ప్రణాళిక వేసి అది రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు సంతోషించి ఆ ప్రణాళిక విషయంలో దానికి సంతకం చేశాడు. వెంటనే రాజుగారి ఆజ్ఞ జారీ చేయబడింది. 1 నెల రోజులు రాజుగారికి మాత్రమే పూజలు పునస్కారాలు చేయాలనే ఆజ్ఞ. అలా చెయ్యకపోతే వారిని సింహాల బోనులో వేస్తారు. అయితే దానియేలు ఇట్టి శాసనం మీద సంతకము రాజుగారు చేశారని దానియేలుకి తెలిసినా అతడు యథాప్రకారం తన ఇంటికి వెళ్ళి రోజుకి 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి తన ఇంటి పైన గది కిటికీలు యెరూషలేము తట్టుకును తెరిచి తన దేవునికి ప్రార్థన చేయుచు తన దేవుణ్ణి స్తుతించుచూ చూస్తూ ఉన్నాడు. అయితే అసూయపరులు రాజుగారి దగ్గరికి వచ్చి, యూదుడైన దానియేలు, నిన్ను కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ పట్టించుకోక ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అని అతని మీద ఫిర్యాదు చేశారు. అయితే రాజుగారికి ఇష్టుడైన దానియేలును తప్పించాలని చూశాడు. కానీ వారు అనగా తన కిందున్న అధికారులు ఒత్తిడి తెచ్చి కుదరదు అని అతన్ని రాజుగారి చేతనే బలవంతంగా సింహాల బోన్లో వేయించారు. అయితే దానియేలు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి దేవుడు దానియేలుకి సింహాలు ఏ హాని చేయకుండా తప్పించాడు. అట్టి బాధ్యత ప్రార్థించి పరిస్థితులలో దేవుని సహాయాన్ని పొందుకుని దేవుని కొరకు సాక్షిగా ఉండే బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విని
నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. మీ పిల్లలు దానియేలులాగా వ్యక్తిగతంగా, ఒంటరిగా, ఏకాంతంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఇదిగో మీ దగ్గర ప్రార్థించేవారిగా, మీ దగ్గర మేలు పొందుకునేవారిగా, జయాన్ని పొందుకునేవారిగా, సాక్షిగా నిలబడేవారిగా ఉండడానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని ప్రార్థనా పరులుగా చేయండి. వ్యక్తిగత ప్రార్థనా పరులుగా, ఏకాంత ప్రార్థనా పరులుగా, ఒంటరి ప్రార్థనా పరులుగా మీరు చేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ జయం పొందుకునే బాధ్యత, వారి ప్రార్థనకి జవాబులు మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ వీరిని మీరు కలిగినంతటిని మీరు చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించు. వివాహము కావలసిన వారికి వివాహం, గర్భం లేని వారికి గర్భమును, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యాన్ని, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు అంతటిని మీరు దీవించమని, వీరు కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.